తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్టుకి మీరు అప్లై చేశారా? హాల్ టికెట్ డౌన్లోడ్ చేశారా? హాల్ టికెట్ డౌన్లోడ్ చేసేటప్పుడు కొన్ని కొత్త కన్ఫ్యూజన్ మొదలైంది. ఏంటి సార్ అవి? మల్టిపుల్ డిస్ట్రిక్ట్కి ఒకే పోస్ట్కి మల్టిపుల్ డిస్ట్రిక్ట్లో అప్లై చేశారు. మరి అలనాడు మల్టిపుల్ డిస్ట్రిక్ట్లో అప్లై చేస్తే అవకాశం ఉందన్నారు. ఇప్పుడు మల్టిపుల్ డిస్ట్రిక్ట్ చేస్తే మల్టిపుల్ అప్లికేషన్తో మల్టిపుల్ హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జామ్ కూడా మల్టిపుల్ ఉంటుందా? మరి నేను ఎగ్జామ్ డేట్ టైం షిఫ్ట్ కూడా మల్టిపుల్గానే ఉంది. మరి ఎగ్జామ్ నేను మల్టిపుల్గా రాయాలా? రాయడానికి అవకాశం ఉందా? ఒకవేళ రాయకపోతే ఏమవుతుంది? రాస్తే ఏమవుతుంది? వీటన్నిటి గురించి గైడ్ లైన్స్లో ఏమైనా రాయడానికి వీలు లేదా అని చెప్పున్నారా? గైడ్ లైన్స్ ఏమైనా రాయాలని మెన్షన్ చేసి ఉన్నారా? తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్టు నోటిఫికేషన్ వచ్చేటప్పుడు జూనియర్ అసిస్టెంట్లో జూనియర్ అసిస్టెంట్ కానీ, రికార్డ్ అసిస్టెంట్ కానీ, ఫీల్డ్ అసిస్టెంట్ కానీ, ఎగ్జామినర్ కానీ ఏమైనా పోస్ట్కి అప్లై చేసేటప్పుడు ఏ గైడ్ లైన్స్ ఉన్నాయి, ఇప్పుడు హాల్ టికెట్ విడుదల అయ్యేటప్పుడు ఏ గైడ్ లైన్స్ ఉన్నాయి, మరి దాని గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. రైట్, వీడియో కానీ స్కిప్ చేయకుండా బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. చూసిన తర్వాత యూజ్ఫుల్ అనిపిస్తే మరికొంతమంది సెర్చ్ చేయండి. రైట్, టీఎస్ డిస్ట్రిక్ట్ కోడ్కి మల్టిపుల్ డిస్ట్రిక్ట్కి అప్లై చేశాను. మరి అప్లై చేసేటప్పుడు ఎగ్జామ్ కూడా మల్టిపుల్గా రాయాలా అనేది విషయం పైన వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందరికీ హెల్ప్ఫుల్ అవుతుందమ్మా. సో వీడియో బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇక్కడ కూడా స్కిప్ చేయవద్దు. ఇక్కడ క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ప్రశాంత్ అనే ఒక పర్సన్, ఈ ప్రశాంత్ గౌడ సార్ క్యాండిడేట్ నామ్ నేనేం చేస్తున్నానంటే గౌడ సార్ నా పేరే నేను చెప్పుకుంటున్నాను. నేనేం చేశానంటే జూనియర్ అసిస్టెంట్కి ఒక జిల్లాలో అప్లై చేశాను, ఇంకొక పోస్ట్కి ఇది ఇక్కడ రంగారెడ్డిలో అప్లై చేశాను, ఇక్కడ సంగారెడ్డిలో జూనియర్ అసిస్టెంట్కి అప్లై చేశాను. సో 2 జిల్లాలు అప్లై చేసేటప్పుడు నాకు 2 అప్లికేషన్స్ నంబర్స్ వచ్చాయి. ఇలా 3 జిల్లాలు 2 అప్లికేషన్స్ వచ్చాయి. ఎప్పుడైతే నాకు ఇలా 2 అప్లికేషన్స్ వచ్చాయో ఇప్పుడు నాకు ఎగ్జామ్ డేట్ కూడా చూడండి, ఎగ్జామ్ డేట్ కూడా 2 వచ్చింది. 25th జూన్లో ఒక ఎగ్జామ్ సెంటర్లో ఉంది, మరి 24th 6th ఒక ఎగ్జామ్ సెంటర్ ఒక డిస్ట్రిక్ట్లో ఉంది. మీరు ఎక్కడ గమనిస్తే ఇక్కడ మనం క్లియర్గా గమనిస్తే ఇక్కడ రంగారెడ్డిలో 25th ఎక్కడ ఉంది, మళ్ళీ ఎక్కడ చూడండి హైదరాబాద్లో మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్కి అప్లై చేశారు కాబట్టి వీడికి మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్లో ఉంది ఎక్కడ ఎగ్జామ్. అయితే 2 జిల్లాల్లో అప్లై చేసేటప్పుడు ఒకే పోస్ట్కి, ఫర్ ఎగ్జాంపుల్ నేను జూనియర్ అసిస్టెంట్కి అప్లై చేశాను. ఇప్పుడు జూనియర్ అసిస్టెంట్కి 4 జిల్లాలకి నేను అప్లై చేసేటప్పుడు 4 ఎగ్జామ్స్ ఉంటాయి. అంటే అప్లై చేసేటప్పుడు అటువంటి రూల్స్ అయితే లేదు, కామన్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ సిబిటి అనేది కామన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కామన్ ఎగ్జామ్ ఉండాలి. కానీ ఇప్పుడు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసేటప్పుడు కానీ కామన్ హాల్ టికెట్ రాలే. గతంలో 2023 కానీ 25th కానీ అలాగే 22nd కానీ జరిగినటువంటి 2018లో కానీ జరిగినటువంటి ఎగ్జామినేషన్లో మల్టిపుల్ డిస్ట్రిక్ట్కి అప్లై చేసిన ఎగ్జామ్ మాత్రం ఒకటే ఉండేది, హాల్ టికెట్ ఒకటే డౌన్లోడ్ అయ్యేది. కానీ ఈసారి మల్టిపుల్ డిస్ట్రిక్ట్కి అప్లై చేసేటప్పుడు మల్టిపుల్ హాల్ టికెట్ రావడానికి గల కారణాలు కూడా తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ డేట్ మారింది, ఎగ్జామ్ టైం మారింది, ఎక్కడ డేట్ మారింది, ఎగ్జామ్ టైం కూడా మారి రెండిట్లో క్లియారిటీ అవుతుంది. ఇప్పుడు విద్యార్థులకి ఇక్కడ మరి ప్రూఫ్ ఏమైనా ఉందా సార్ అంటే ఇక్కడ క్లియర్గా ఒక ప్రూఫ్ అందిస్తాను చూడండి. సో మనం హాల్ టికెట్లో ప్రతి ఒక్క మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేశారు కదా, ఎక్కడ ఉంది చూడండి. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది క్యాండిడేట్ హూ హ్యావ్ అప్లైడ్ ఫర్ ది పర్టికులర్ కేటగిరీ ఆఫ్ పోస్ట్. పర్టికులర్ కేటగిరీ పోస్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను జూనియర్ అసిస్టెంట్కి అప్లై చేశాను అనుకుందాం. దిస్ ఇస్ ద పర్టికులర్ కేటగిరీ, లేదా ఎగ్జామినర్, లేదా రికార్డ్ అసిస్టెంట్, లేదా ఫీల్డ్ అసిస్టెంట్ ఇన్ మోర్ దెన్ 1 డిస్ట్రిక్ట్ జ్యుడిషియల్ ఆర్ యూనిట్. ఒక డిస్ట్రిక్ట్లో కానీ లేదా ఇంకొక డిస్ట్రిక్ట్లో అంటే మల్టిపుల్ డిస్ట్రిక్ట్లో కానీ మల్టిపుల్ యూనిట్లో కానీ అప్లై చేస్తుంటే కామన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్. ఏం చెప్పారు ఇక్కడ? 2-3 జిల్లాలకి నేను అప్లై చేస్తుంటే లేదా యూనిట్కి అప్లై చేస్తుంటే ఖచ్చితంగా నాకు మాత్రం కామన్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయబడుతుందనేసి ఎక్కడ గైడ్ లైన్స్లో ఉంది. మరి ఇప్పుడు హాల్ టికెట్ మాత్రం 2-3 జిల్లాలకి అప్లై చేసి ఉన్నాను కాబట్టి 2-3 హాల్ టికెట్లు వస్తుంది. ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి? However, the candidate merit for that category for the post will be considered in all judicial district or unit where they have applied. ఒకవేళ నేను జూనియర్ అసిస్టెంట్కి అప్లై చేసేటప్పుడు ఒక 5 జిల్లాలకి అప్లై చేసేటప్పుడు నాకు వచ్చినటువంటి మార్కులో ఈ 5 జిల్లాలకి ఏదైతే కట్ ఆఫ్ మార్క్ అది వస్తుందో హైయెస్ట్ అయ్యి అనిపిస్తుందో ఆ జిల్లాలకి నాకు అవకాశం. ఫర్ ఎగ్జాంపుల్ రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, మల్కాజ్గిరి ఇలా 4 జిల్లాలకు అప్లై చేస్తాను. సో ఈ 3 జిల్లాలు
జిల్లాల్లో కూడా నాకు అవకాశం దొరకదు. 4 జిల్లాలు మల్కాజ్గిరిలో ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి ఓపెన్ కేటగిరీలో ఆ 80 మార్క్స్ నాకు జాబ్ వచ్చింది. ఇవ్వచ్చా? ఎస్, ఇవ్వచ్చు, ఇక్కడ ఉన్నటువంటి గైడ్ లైన్స్ ప్రకారం. క్లియరా? కానీ ఇప్పుడు మాత్రం దాని భిన్నంగా ఉంది. ఏంటి భిన్నంగా ఉందంటే, నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనం అప్లై చేసేటప్పుడు ఒక పర్సన్ మల్టిపుల్ పోస్ట్కి అప్లై చేయవచ్చు అని అన్నారు. మల్టిపుల్ పోస్ట్కి అప్లై చేసేటప్పుడు మల్టిపుల్ అప్లికేషన్ నెంబర్ వస్తుంది, మల్టిపుల్ ఫీజ్ పేమెంట్ ఉంటుంది, కానీ ఎగ్జామ్ మాత్రం ఒకటే ఉంటుంది. అయితే దీనికి కూడా ప్రూఫ్ నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. ఏదైనా ఒక చెప్పేటప్పుడు కొంతమంది అంటారు ఏంటంటే, సో ఏమైనా రూల్స్ ఉందా సార్, ఏమైనా జియో ఉందా, మీరు ఎలా మాట్లాడుతున్నారు అంటారు. అందుకోసమే ఆ జియో రూల్స్ కూడా నేను ఇక్కడ క్లియర్గా ఇక్కడ మనం అప్లై చేసేటప్పుడు ఓటీపీఆర్ చేసేటప్పుడు చూడండి, ద క్యాండిడేట్ అప్లికెంట్ విల్ రిసీవ్ యూనిక్ ఆర్ ఇండివిజువల్ అప్లికేషన్ నంబర్. చూడండి, ఫర్ ఈచ్ డిస్ట్రిక్ట్ ఆర్ హీస్, ఒక్క డిస్ట్రిక్ట్కి అప్లై చేసేటప్పుడు యూనిక్ నంబర్, అదే కానీ మల్టిపుల్ డిస్ట్రిక్ట్ చేసేటప్పుడు మల్టిపుల్ నంబర్ వస్తుంది. కానీ ఇక్కడ ఎగ్జామ్ గురించి మాత్రం ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు ఎక్కడ నోటిఫికేషన్ టైంలో. సో ఇక్కడ నోటిఫికేషన్ టైంలో అయితే లేదు. కానీ ఇప్పుడు నా సందేహం ఏంటంటే, నేను చూపించాను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే జూనియర్ అసిస్టెంట్ గురించి నేను మాట్లాడుతున్నాను. అది జూనియర్ అసిస్టెంట్ కావచ్చు, లేదా ఎగ్జామినర్ కావచ్చు, లేదా ఫీల్డ్ అసిస్టెంట్ కావచ్చు, లేదా రికార్డ్ అసిస్టెంట్ కావచ్చు, ఏ పోస్ట్ అయినా కావచ్చు. నేను ఒక 3 జిల్లాలకి అప్లై చేశానండి. 3 జిల్లాలకి అప్లై చేసేటప్పుడు ఇప్పుడు 3 హాల్ టికెట్లు వచ్చాయండి. 3 హాల్ టికెట్లు వచ్చాయి. ఈ 3 హాల్ టికెట్లు అయితే ఓటీపీఆర్ కానీ మార్పు చెంది ఉంటే ఇక్కడ 3 హాల్ టికెట్లు వచ్చిందంటే యాక్సెప్ట్ చేయాలి. ఓటీపీఆర్ సేమ్, ఓకే. తర్వాత ఓటీపీఆర్ సేమే, కానీ అప్లికేషన్ నంబర్ మాత్రం మారింది. అలాగే అప్లికేషన్ నంబర్తో పాటు హాల్ టికెట్ నంబర్ కూడా మారింది. సో ఎప్పుడైతే హాల్ టికెట్ నంబర్ మారుతుందో అప్పుడు 3 జిల్లాలకి 3 హాల్ టికెట్లు వచ్చింది. ఇప్పుడు ఈ 3 జిల్లాలో నేను ఎగ్జామ్ రాయాలా లేదా? కానీ రూల్ ప్రకారం మాత్రం కామన్ సిబిటి అన్నారు, అంటే కామన్ కంప్యూటర్ బేస్డ్ అన్నారు. ఇప్పుడు 3 జిల్లాలో రాయకపోతే నేను ఇక్కడ రంగారెడ్డికి అప్లై చేశాను, సంగారెడ్డికి అప్లై చేశాను, మేడ్చల్ మల్కాజ్గిరికి అప్లై చేశాను. ఇప్పుడు నేను రాయకపోతే, ఇప్పుడు హాల్ టికెట్ ఎప్పుడైతే ఇష్యూ కాకపోతే ఈ కామన్ బేస్డ్ టెస్ట్ అనేది కన్సిడర్ చేయబడి ఉన్నాను. కానీ ఇప్పుడు నేను రంగారెడ్డిలోనే ఎక్కువ రాసిన ఎగ్జామ్ 70 వచ్చింది. ఇది నాకు నాన్ లోకలే, ఇది నాకు నాన్ లోకలే. ఓకేనండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇక్కడ రంగారెడ్డిలో నేను ఎగ్జామ్ రాశాను, నాన్ లోకల్ 70 వరకు వచ్చింది. ఎక్కడ నేను ఎగ్జామ్ రాశాను, ఇక్కడ సంగారెడ్డి రాశాను, ఎక్కడ 75 వచ్చింది. ఇంకో రోజు మల్కాజిగిరిలో నేను ఎగ్జామ్ రాయలే, ఓకే. కానీ ఇక్కడ 3 పోస్టులు ఉన్నాయి, ఇక్కడ 2 పోస్టులు ఉన్నాయి, ఇక్కడ 15 పోస్టులు ఉన్నాయి అనుకుందాం. ఇక్కడ రాస్తుంటే నాకు కనీసం 80 మార్క్స్ వచ్చి ఉంటే, ఇప్పుడు 15 పోస్టులు ఇక్కడ 2-3 పోస్టులు 70-75 రాస్తే 80 మార్క్స్కి ఇక్కడ 15 పోస్టులు ఉన్నాయి కాబట్టి వచ్చే అవకాశం ఉందా లేదా? అయితే ఇప్పుడు నేను రాయాలా లేదా? ఆలోచన మీదే, నిర్ణయం మీదే. దీన్ని బట్టి క్లిస్టర్ అంటే దీన్ని బట్టి ఒకటి అర్థమవుతుంది ఏంటంటే, ఇక్కడే స్క్రూటినీ చేస్తున్నారు. ఇప్పుడు పిల్లవాడు నాన్ లోకల్ 3టికి అప్లై చేశాడు కాబట్టి నాన్ లోకల్ ఒక పోస్ట్ ఉంది, రాద్దాంలే అనేసి ఎక్కడ పిల్లవాడు కట్ అయిపోతున్నాడు. నాన్ లోకల్కి ఎక్కువ పోస్టులు ఉంటే రాస్తాడు, లేకపోతే లేదు, పోతే ఫీజు పోయిందని అనుకుంటారు. లేదా 3 పోస్టులు కూడా రాస్తే అదృష్టవశాత్తు ఒక జిల్లాలో తక్కువ మార్కు వచ్చి ఇంకో జిల్లాలో ఎక్కువ మార్కు వచ్చి ఇంకొక జిల్లాలో ఇంకా దానికంటే ఎక్కువ మార్కు వస్తే వాడు అదృష్టం బాగుంటే, ఆ ఆస్పిరెంట్ ఒక అదృష్టం బాగుంటే ఎక్కువ పోస్టులు ఉంటే వచ్చే అవకాశం కూడా ఉంది. రాయకపోతే నష్టపోయేది మీరే. ఎందుకంటే కామన్ కంప్యూటర్ బేస్డ్ అన్నారు, కానీ హాల్ టికెట్ కామన్ కాలేదు. హాల్ టికెట్లో మార్పు వచ్చింది, ఎగ్జామ్ డేట్లో మార్పు వచ్చింది, షిఫ్ట్లో మార్పు వచ్చింది, కాబట్టి ఖచ్చితంగా రాయాల్సిందే, ఇక్కడ వేరే అవకాశం లేదు. లేదా హైకోర్టు వారు దీనిని గమనించి పరిశీలించి వద్దు, ఇలా చేయకూడదు, విద్యార్థులు ఇబ్బందులు పడతారు, మరి వద్దు, కామన్ కంప్యూటర్ బేస్డ్ నిర్వహిస్తాము అని ఒక మెమో కానీ వెబ్సైట్లో పెట్టినా, జియో కానీ వెబ్సైట్లో పెట్టినా అప్పుడు మీరు ఉపశమనం పొందవచ్చు. కానీ వారు ఎటువంటి అప్డేట్ ఇవ్వకపోతే మీరు ఖచ్చితంగా 3 ఎగ్జామ్ రాయాల్సిందే. ఒకళ్ళు రాయకపోతే నష్టం అనేది మనమే పోతాం.
ఇప్పుడు చెప్పాను కదా. సో అయితే దీనివల్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాది ఏంటమ్మా సిద్దిపేట నాది. ఎప్పుడైతే సిద్దిపేటలో నాది లోకల్ ఏమవుతుంది, లోకల్లో నాకు 75 మార్క్స్ వచ్చాయి. ఇప్పుడు నేనేం చేస్తాను, అదే జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి నేను సిద్దిపేటలో ఈ 3 జిల్లాల్లో రాయాలా లోకల్లో రాయాలి అంటే, ఇప్పుడు మీరు గమనించండి, ఈ లోకల్లో కానీ ఒక పోస్టే ఓపెన్ కేటగిరీలో ఉండేటప్పుడు లోకల్లో రాయండి. అదే రోజున కానీ నాన్ లోకల్లో పడి ఉంటే నాన్ లోకల్ విడిచిపెట్టండి. కానీ అలా ఉండదు, ఖచ్చితంగా డే టు టైం షిఫ్ట్ అయితే మార్పు చెందింది. కాబట్టి ఒకే రోజు లేదు, ఒకే షిఫ్ట్లో ఒకవేళ ఉంటే లోకల్లో పోస్ట్ ఉంటే మాత్రం లోకల్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. లేదు డే టు టైం షిఫ్ట్ మారిందంటే మీరు రెండింటికి రాయడం చాలా మంచిది. లేదు లోకల్లో పోస్ట్ లేదు సార్, మొత్తం కూడా నేను నాన్ లోకల్గా అప్లై చేశాను, అప్పుడు నేను ఏం చేయాలి పరిస్థితి అంటే, ఏ జిల్లాలో అయితే ఎక్కువ పోస్టులు ఉన్నాయో అక్కడ రాసుకోండి, మిగతా జిల్లాలు వదిలేసినా ప్రాబ్లం లేదు. సో దిస్ ఇస్ ద డీటెయిల్. తర్వాత నేను రాస్తాను అంటే వెల్ అండ్ గుడ్, వదిలేయండి అని చెప్తున్నా. అంటే నేను ఖచ్చితంగా 3 అప్లై చేశాను సార్ నాన్ లోకల్లో, 3 ఒకదానికి ఎక్కువ పోస్టులు ఉన్నాయి, తర్వాత నేను 2 ఏం చేయాలి సార్ నాకు అర్థం అవ్వట్లేదు అనేసి అంటే దట్ ఈస్ చాయిస్ ఇస్ యువర్. వదిలేయండి నేను కూడా చెప్పను, రాయడం చాలా మంచిది. కానీ ప్రభుత్వం అయితే మెన్షన్ చేశారు ఏంటంటే, ఇప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేటప్పుడు వీరికి లోకల్ నాన్ లోకల్ అని తీయడము, ఈ సర్టిఫికేట్ చూసి ఇవన్నీ ఎక్కువ అవుతుంది, ఎక్కువ మంది ఎగ్జామ్ రాస్తున్నారు, ఇబ్బంది పడుతున్నాం అనేసి డైరెక్ట్గా ఎక్కడే స్క్రూటినీ సగం అయిపోతుంది. అంటే దాదాపు వారి యొక్క దృష్టిలో దీని పరంగా చూస్తే 20 to 25% స్క్రూటినీ ఎక్కడే అయిపోతుంది. అప్లికేషన్ అయితే ఎక్కువగా వెళ్ళాయి, ఎగ్జామ్ అయితే రాసేటప్పుడు తగ్గిపోతున్నాయి. లేదు రాసేవారు ఓపిక ఉన్నవారు రాసుకుంటారు. ఒకే డేట్ ఒకే షిఫ్ట్లో అయితే మాత్రం ప్రమాదం. లేదు మల్టిపుల్ షిఫ్ట్ ఉంది, మల్టిపుల్ డిస్ట్రిక్ట్లో మల్టిపుల్ షిఫ్ట్ మల్టిపుల్ డేస్లో ఉంది అంటే మాత్రం రాయడం అయితే ఉత్తమం అనేసి నేను భావిస్తున్నాను. సో కాబట్టి దిస్ ఇస్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్. అయితే రూల్ అయితే కామన్ కంప్యూటర్ బేస్డ్ అని టెస్ట్ అనేసి ఉంది, కానీ ఇక్కడ హాల్ టికెట్లో కూడా ఉంది. కానీ ఇప్పుడు హాల్ టికెట్ మల్టిపుల్గా వచ్చాయి, మరి ఎగ్జామినేషన్ సెంటర్ కూడా మల్టిపుల్ డేట్లో ఉన్నాయి, మల్టిపుల్ షిఫ్ట్లో ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఇది గమనించాలి. ఈ వేరే వేరే జిల్లాలో వేరే వేరే టైంలో వేరే వేరే షెడ్యూల్లో వేరే వేరే షిఫ్ట్లో ఉన్నాయి. కాబట్టి ఇది మీ యొక్క నిర్ణయానికి వదిలేస్తున్నాను. ఖచ్చితంగా అలాగుంటే మాత్రం రాస్తే మంచిదని భావిస్తున్నాను. లేదా ఇంతకుముందు ప్రభుత్వం కానీ మన ఎగ్జామ్ బిఫోర్ కానీ గవర్నమెంట్ దాన్ని ఆలోచించి, న్యాయస్థానం వారు ఆలోచించి మరి దీనిపైన నిర్ణయం తీసుకోండి, ఇంకా చాలా మంచిదని భావిస్తున్నాను. మరి ఎటువంటి నిర్ణయం రాలేదు, ఎటువంటి జియో రాలేదు అంటే మనకు ఖచ్చితంగా రాయాల్సిందే. ఓకేనా. అయితే ఈసారి మనకి దీని గురించి గుణపాఠం వచ్చినప్పుడు తదుపరి మనం అప్లై చేసేటప్పుడు దీని నుంచి ఉపశమనం పొందుతాం. ఎందుకంటే ఈ కొత్త కొత్త నిర్ణయాలు, నూతన నిబంధనలు, నియమాలు వచ్చేటప్పుడు ఎవరు చేతులు ఉండదు. సో వారు ఒక రిక్రూట్మెంట్ బోర్డులో ఎవరైతే ఉన్నారో వారి దానికి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్స్ అయితే వారు తీసుకున్న నిర్ణయాలు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నోటిఫికేషన్ వచ్చింది, అక్కడ జియోలో క్లియర్గా మెన్షన్ చేస్తుంది, మీరు మల్టిపుల్ డిస్ట్రిక్ట్కి అప్లై చేసేటప్పుడు మల్టిపుల్ పేమెంట్ చేస్తారు, కానీ ఎగ్జామ్ మాత్రం కామన్గా ఉంటుంది అనేసి మెన్షన్ చేస్తుంది పాయింట్. ఎక్కడ అటువంటి పాయింట్ మెన్షన్ చేయలేదు. కానీ హాల్ టికెట్లో ఆ పాయింట్ మెన్షన్, నోటిఫికేషన్లో మెన్షన్ చేయలేదు, హాల్ టికెట్లో ఉంది. అక్కడ ఆంధ్రప్రదేశ్లో హాల్ టికెట్లో ఉంది, అలాగే నోటిఫికేషన్లో ఉంది. మరి చూద్దాం, మరి ప్రభుత్వం దీనిపైన న్యాయస్థానం వారు ఏమైనా పాజిటివ్గా వస్తుందా, లేదా ఎటువంటి జియో లేదు అంటే వేరే వేరే జిల్లాకి అప్లై చేస్తే వేరే వేరే జిల్లాలకు అప్లై చేస్తే మీరు ఎగ్జామ్ రాయడం ఉత్తమం అనేది నేను భావిస్తాను. ఈ వీడియో ప్రతి ఒక్కరికి కన్ఫ్యూజన్ నుంచి బయటపడేయడానికి, ఈ 4 రోజులు మీరు ఎన్ని రోజులు కష్టపడి చదివిన చదువుకి ఇది కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి, మిమ్మల్ని ఇబ్బందులు పెట్టడానికి ఇటువంటి ఇవన్నీ వస్తుంటాయి. కాబట్టి దాని నుంచి ఉపశమనం పొంది మళ్ళీ మీ చదువు వైపు దృష్టి పెట్టడానికి ఈ వీడియో యూజ్ఫుల్ అవుతుంది, ఒక గైడ్ లాగా ఉంటుంది, మీకు ఒక దారి చూపిస్తుంది భావిస్తూ ప్రతి ఒక్క పర్సన్కి ఈ వీడియో యూజ్ఫుల్ అవుతుంది. కాబట్టి దయచేసి వీడియోని షేర్ చేస్తానని ఆశిస్తున్నాను. హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ.